నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్కి లభించినంత ఆదరణ, ప్రచారం సోషల్ మీడియాలో జార్ఖండ్లో జరిగిన దానికి, రాంచీలో జరిగిన దానికి ఎందుకు కాలే? ఇక్కడ లాఠీచార్జ్ అయింది అండ్ టియర్ గ్యాస్ ప్రయోగించారు అండ్ పెద్ద పెద్ద ఫెన్సింగ్లో అడ్డం పెట్టేశారు. సీఎం ఇంటి చుట్టూ పెద్ద భద్రతా వలయం ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున నిరసన జరిగింది. రెండూ కూడా ఒకే పోలిక ఉన్న ఆందోళనలు, ఒకే తరహా ఆందోళనలు. అక్కడ సీజేపీ ఒంటికి రంగులు వేసుకొని మరీ పులేషన్ కట్టి మరీ చేసింది. ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు? అక్కడ స్పాన్సర్ చేసింది ఎవరు? ఇక్కడ స్పాన్సర్స్ ఎందుకు లేరు? అంటే ఢిల్లీలో జరిగితేనే ఆందోళన, కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితేనే దానికి జాతీయ స్థాయి గుర్తింప. నేషనల్ ఛానల్స్ తప్పించి వెనాక్యులర్ ఛానల్స్ ఎందుకు దీనికి ప్రచారం ఇవ్వలేదు? ఇక సోషల్ మీడియాకి వస్తే సోషల్ మీడియా కంప్లీట్గా ఎందుకు ఇగ్నోర్ చేసింది? దీని మీద ఎన్డీటీవీ ప్రసారం చేసిన కథనానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. జంతర్ మంతర్కు ఉన్న గ్లామర్ రాంచీకి లేదా సార్? అదే ఎన్డీటీవీలో మీరు చెప్పినట్ల వాళ్ళు ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేశారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు మనం పొద్దున్న లేవంగానే ఫస్ట్ ఫోన్ చెక్ చేస్తాం. బ్రష్ చేసే ముందు ఫోన్లో ఎన్ని మెసేజెస్ వచ్చినాయి, వాట్సాప్లో ఎన్ని ఫార్వర్డ్స్ వచ్చినాయి, యూట్యూబ్లో ఏదైనా కొత్త వీడియోలు పెట్టారా, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా వచ్చేసి ఫస్ట్ ఒక 20-25 నిమిషాలు దాంట్లోనే. దాని తర్వాత బ్రష్ చేయడము, మిగతా పనులకు వెళ్తాం, మనం టీ తాగడం అంతా. ఇది మన లైఫ్ని మార్చేశారు. మనం అనుకుంటా పొద్దున్న లేవంగానే మనం ఏదైనా ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అవి వచ్చిన వీడియో, ఓహ్ ఇది చాలా బాగుంది కదా అనుకుంటారు. మీరు ఇంతమంది చూసారా? 50,000 మంది చూసారు, వెరీ గుడ్. దాని వెనుక ఉన్న స్టోరీ మనకు తెలియదు. మన లైఫ్ అంతా ఇప్పుడు నడుస్తుంది అల్గోరిథమ్స్ మీద. మీరు ఏం చూడాలనేది నిర్ణయిస్తున్నారు మెటా వాళ్ళు, ట్విట్టర్ వాళ్ళు, వీళ్ళందరూ నిర్ణయిస్తున్నారు. వాట్ యూ షుడ్ వాచ్, నాట్ వాట్ యూ వాంట్ టు వాచ్. మీరు ఏం చూడాలనుకుంటే అది కాదు, మీరు ఏం వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు ఎన్ని వీడియోలు చూసుకుంటూ వెళ్తే అది ప్యాటర్న్ ఒకటి ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్ని బీజేపీ వీడియోలు చూసుకుంటూ పోతే బీజేపీ వీడియోలు మీకు వస్తూనే ఉంటుంది. మీరు మోదీని తిట్టిన వీడియోలు చూస్తే మీకు నెక్స్ట్ ఒక 5 minutes ఆ ఫీడ్లో అదే వస్తూనే ఉంటుంది. అది కాకుండా మ్యానిపులేటెడ్ వీడియోస్ ఉంటుంది. మీరు చూడాలని నాకు ఒక్కర్లేదని చేస్తున్న వీడియో కూడా మీకు వస్తూనే ఉంటుంది. ఇది ప్రాబ్లం. సో ఈ అల్గోరిథం మన లైఫ్లో మొత్తం లైఫ్నే మార్చేసింది. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ప్రొటెస్ట్లో మన అందరు తెలుసు, మెటా వాళ్ళు ఓపెన్గా అడ్మిట్ చేశారు, మాకు crores of rupees ఇచ్చారు ఇది పంపప్ చేయడానికి. సో దట్ మీరు ఏ సోషల్ మీడియా హ్యాండిల్ ఓపెన్ చేసినా కానీ ఒకటి తర్వాత ఇదే వస్తుంది ఇమేజెస్. ముంబైలో జరిగిన ప్రొటెస్ట్, హైదరాబాద్లో ఇందిరా పార్క్, బెంగళూరులో ప్రొటెస్ట్, ఢిల్లీలో మెయిన్ ప్రొటెస్ట్, కల్కట్టాలో ప్రొటెస్ట్. ఎందుకు మనం అనుకుంటే ఇది ఏం కనెక్షన్స్ లేదనుకుంటే కాదు, అన్నిటికీ ఒక కనెక్షన్ ఉంది. అంటే మీరు చూడాల్సిందే, మేము చెప్పిందే మీరు చూడాలి అంతే. ఢిల్లీలో డబ్బులు ఇచ్చి ప్రొటెస్ట్ కవరేజ్ ఎక్స్టెన్సివ్గా చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ దాని నుంచి వచ్చిన వాళ్ళు, ఈ అభిజిత్ దీప్కే కానీ సౌరవ్ దవి, వాళ్ళ పని అదే ఉండే. ముందు వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా నడిపిస్తుండే. ఐ థింక్ ఇప్పటికి కూడా వాళ్ళ మెంబర్సే అంతే. అరవింద్ కేజ్రీవాల్ పైనుంచి దిగొచ్చిన దేవుడు, ఆయనకన్నా మినహా ఎవరు ముఖ్యమంత్రి ఇండియాలో లేరని చెప్పి ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరూ. తర్వాత మనకు తెలిసింది ఢిల్లీలో ఏం జరిగిందని. సో అట్లాంటి బిల్డప్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు వాసుదేవన్ గారికి రేపు ఒక 50,000 వ్యూస్ కావాలా అనే వీడియో కంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. యూ ఒఫిషియలీ పే మెటా. వాళ్ళు రెసీట్ కూడా ఇస్తారు, మీకు ఒక ఇన్వాయిస్ కూడా పంపిస్తారు వాళ్ళు. ఇది వాళ్ళ ట్రిక్. ఎందుకంటే వాళ్ళు రెవెన్యూ కావాలి కదా వాళ్ళకి. వాళ్ళు పెట్టే అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చే రెవెన్యూ కాకుండా మీ దగ్గర నుంచి కూడా రెవెన్యూ రావాలి వాళ్ళకి. సో ఫేస్బుక్లో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళు అడుగుతారు, మీకు బూస్ట్ కావాలని అడుగుతారు. తాగే బూస్ట్ కాదు, ఇంకో బూస్ట్, సోషల్ మీడియా బూస్ట్. ఎస్, నాకు 1,00,000 వ్యూలు కావాలంటారు. వెరీ గుడ్, పని చేయండి. మీకు ప్రొఫైల్ ఏంటి, ఏ సిటీలో ఎవరు చూడాలి మీ వీడియో? ఈ మా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఆల్ మేజర్ మెట్రోస్. ఓకే, వెరీ గుడ్. ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాలి, 21 to 35. వెరీ గుడ్. ప్రొఫైల్ ఏంటి అంటే వాళ్ళు బిజినెస్సా, లేకుంటే స్టూడెంటా, లేకుంటే వర్కింగ్ ప్రొఫెషనల్సా, ఏంటి అది మీరు డిఫైన్ చేస్తారు. మేల్ ఆ ఫీమేల్ అది కూడా డిఫైన్ చేస్తారు. ఇదంతా అయిన తర్వాత మీ ప్రొఫైల్ కరెక్ట్గా మీరు డబ్బులు కట్టేసిన తర్వాత మీకు యాజ్ యూజువల్ మీకు రసీట్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఇదంతా ఆన్లైన్ బై ద వే. చేసిన తర్వాత మీ పోస్ట్ వైరల్ అవుతుంది. సడన్గా నిన్నదాకా 50 వ్యూలు ఉన్న వీడియో సడన్గా 25,000 వ్యూకి వెళ్ళిపోతుంది. ఎందుకు?
ఎవరైనా అది ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇది పైకి దే పుష్ ఇట్ అప్. ఓకే, ఇది వీళ్ళ స్ట్రాటజీ. వాళ్ళ డబ్బులు దాని నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 సోర్సెస్ ఇన్కమ్ ఉన్నాయి యూట్యూబ్కి. ఒకటి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, రెండోది ప్రైమ్ అకౌంట్స్. అంటే మీరు చూసినప్పుడు సడన్గా యాడ్లు వస్తాయి నడిమిట్లో, ఈ యాడ్లు ఏంట్రా ఇట్లా అని చెప్పేసి చూస్తే ప్రైమ్ ఒకటి ఫెసిలిటీ ఉంది, ప్రీమియం అకౌంట్. అది తీసుకుంటే మీకు యాడ్లు ఉండవు దాంట్లో. సో 149 రూపాయలు నెలకి. మీరు ఆలోచించండి, భారతదేశం నుంచి లాస్ట్ ఇయర్ మెటా తీసుకెళ్లిన డబ్బులు 3,780 కోట్లు. దట్ ఈస్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్. దాంట్లో వాళ్ళకి నెట్ ప్రాఫిట్ అన్ని ఖర్చులు అయినాక వాళ్ళకు వచ్చిన లాభం 648 కోట్లు జస్ట్ భారతదేశం. ఇక్కడున్న పాపులేషన్లో మనకు తెలిసిందే జియో వాళ్ళు వచ్చి చేసిన ఒక మంచి పని ఏంటంటే అందరికీ డేటా ఫ్రీగా పనిచేశారు ముందు, దాని తర్వాత ఛార్జ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు 10 నిమిషాలు ఒక కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చినప్పుడు పొద్దున లేకుండా ఛాయ్ తాగడానికి వెళ్ళిన వాళ్ళు ఛాయ్ తాగరు, అక్కడ కూర్చొని ఫస్ట్ వీడియో చెక్ చేస్తారు, రీల్స్ చెక్ చేస్తారు, వీడియోలు చూస్తారు. మీరు మెట్రోలో ఎక్కితే మెట్రోలో అందరు 99% మంది ఫోన్లో ఉంటారు, దాని మీద ఉంటారు. సో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే చాలా ఈజీ. మీరేమనుకుంటారు, చాలా పెద్ద ప్రొటెస్ట్ నడిచింది, పిల్లల్ని విపరీతంగా కొట్టారు, పోలీసు వాళ్ళు కొట్టింది చూపించలేదు, అది చూపించారు ఎందుకంటే అది అల్గోరిథంలో తీసేశారు. అది డోంట్ షో ఎనీ వైలెన్స్ అగేన్స్ట్ పోలీస్ మ్యాన్, ఫినిష్డ్. ఇది బిల్డప్ ఇస్తారు. మనకు తెలిసిందే పొలిటీషియన్స్ కూడా ఇది చాలా మటుకు యూస్ చేస్తారు. మీరు అనుకుంటారు ఒకసారి రాహుల్ గాంధీది ఎన్ని వీడియోలు ఎందుకు వస్తుంది, రాహుల్ గాంధీ నా ఫీడ్లో ఎన్ని ఆయన కామెంట్స్ ఎందుకు వస్తుంది, ఆయన చెప్పిన ఏదో కార్టూన్స్ ఎందుకు వస్తుందంటే సడన్గా మీరు చూసిన వీడియో మీద మీకు అలోగృతం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుంటారు, వాసుదేవన్ లాంటి వాళ్ళు నాకు 1-2 లక్షల మంది హైదరాబాద్లో ఈ వీడియోస్ చూడాలి రాహుల్ గాంధీ పెట్టిస్తారు. దిస్ ఇస్ డిక్టేటింగ్ యువర్ లైఫ్. సో ఈ కేసులో ఏం జరిగిందంటే ఢిల్లీలో కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వీళ్ళకి వచ్చిన పబ్లిసిటీ వచ్చింది. పంజాబ్లో ప్రొటెస్ట్ చేశారు, ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. నిన్న హైకోర్టు కన్ఫర్మ్ చేశారు లీకేజ్ జరిగిందని చెప్పేసి. వాళ్ళని లాఠీచార్జ్ చేశారు, వాళ్ళని కొట్టారు, కానీ ఏ న్యూస్ లేదు. అక్కడెక్కడ మినహా చిన్న చిన్న న్యూస్లు కనిపిస్తుంది. ఓకే, మనం రాంచీలో చూస్తున్నాం ఇప్పుడు, అక్కడ పెద్ద ప్రొటెస్ట్ నడుస్తుంది, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ అన్నీ చేశారు, కానీ నో సౌండ్, ఏ సౌండ్ లేదు. ఎందుకు? అది వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ముందు, వీళ్ళని చూపించకూడదు. ఎందుకు? ప్రో కాంగ్రెస్ మూమెంట్, యాంటీ కాంగ్రెస్ మూమెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఇంత గొడవ చేశారు ఇన్ని రోజుల నుంచి. అమిత్ షా గారు మాట్లాడాలి, ఎవరు ఆథరైజేషన్ ఇచ్చారు లాఠీ చార్జ్కి, ఎవరు పెలెట్ గన్స్ ఆథరైజేషన్ ఇచ్చారు, ఎవరు ఫైరింగ్ ఆథరైజేషన్. ఇక్కడ టియర్ గ్యాస్ కొట్టినప్పుడు లాఠీ చార్జ్ చేసినప్పుడు రాహుల్ గాంధీ అంటున్నారు ఐ కండెమ్ ద లాఠీ చార్జ్. అప్పుడు మీరు ఢిల్లీ కూడా కండెమ్ చేయొచ్చు కదా. మీరు ఎందుకు అమిత్ షా గారు రెసిగ్నేషన్ అడిగారు, అమిత్ షా గారు మాట్లాడాలన్నారు, మీరు హేమంత్ సోరెన్ రాజీనామా అడగండి ఒకసారి. మీ పార్టీ ఉండదు రేపు, అక్కడ తీసి పక్కన పడేస్తాడు. దమ్ము లేదు వీళ్ళకి. హేమంత్ సోరెన్ ఇల్లు మొత్తం కంప్లీట్ 3 tier సెక్యూరిటీ పెట్టారు, వాళ్ళు భయపడుతున్నారంట పిల్లలు వచ్చి కొడతారేమో. ఇదే రాహుల్ గాంధీ మోదీ గారు రెసిడెన్స్ ముందెళ్ళి ప్రొటెస్ట్ చేసినాడు, అదే సెక్యూరిటీ పెడితే ఏమవుతుండే రాహుల్ గాంధీ? మొండికేసాడు కదండి, అక్కడి నుంచి నేను కథలని మొండికేస్తే అదే లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు, హై సెక్యూరిటీ ఏరియా అది. ఇక్కడ ముఖ్యమంత్రి ఇంటి లోపల కూర్చొని ఇల్లు మొత్తం కవర్ చేయించుకున్నారు పోలీసు వాళ్ళతో. అది చూపిస్తుంది ఆయన పాపులారిటీ ఉంది. మోదీ గారు ఈయన వచ్చినప్పుడు భయపడలేదు, మోదీ గారు వస్తున్నారు పోతున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఈయన ఏదో నేను పెద్ద పని చేసినట్ల ప్రైమ్ మినిస్టర్ ఇంటి బయట ప్రొటెస్ట్ చేశాను. ఎందుకు చేసావు? అక్కడ జంతర్ మంతర్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్తే ఈయన పార్టీ పార్టీ వాళ్ళు మొత్తుకుంటారు, కేరళలో కానీ మిగతా చోట్లలో. అక్కడికి వెళ్ళలేదు. పంజాబ్లో ప్రాబ్లం అవుతుంది, వీళ్ళ అపోజిషన్ అక్కడ పంజాబ్లో, కాంగ్రెస్ వ్యతిరేకత. సో అది ఒకటి నడుస్తుంది అనమాట. సో వాసుదేవన్ గారు మనం అర్థం చేసుకోవాలి, పబ్లిసిటీ కావాలంటే క్రియేట్ చేయొచ్చు, పబ్లిసిటీ వద్దంటే దాన్ని తగ్గించవచ్చు. ఇది ఇప్పుడు నడుస్తుంది అనమాట. ఇది మనం ప్రజలు అర్థం చేసుకుంటలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు సడన్గా చూస్తారు, మీ ఫీడ్లో సినిమా షార్ట్సే వస్తుంటుంది, వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి తెలుసు ఎట్లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు ఈ సినిమా. లేకుంటే మీరు ఒక ఎయిర్లైన్ బుకింగ్ ట్రై చేశారు, చేయలేదు, కంప్లీట్ చేయకుండా బయటకు వచ్చేసారు, ఎమ్మడే వరుసగా అవే వస్తాయి. సో అది కుకీస్ కానివ్వండి, మిగతా దాని కానీ, ఇట్లాంటి కంప్లీట్గా సోషల్ మీడియా మీ లైఫ్ని హ్యాండిల్ చేస్తున్నారు. నాకు అడగాల్సిన ప్రశ్న ఎక్కువ ఏం లేదు. ఈ అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, ఈ రాంకా, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఎందుకు కూర్చుంటలేరా?
రాంచీలో ఇవాళ దాకా వెళ్ళలేదు. ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరో ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు, నేహా బోరా వెళ్ళింది. వాళ్ళు వెళ్ళారు, కొట్టారు, వాళ్ళు కలిసి అందరు కలిసి తిట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇది మీరు చెప్పినట్లు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మంచి ఇంగ్లీష్ మాట్లాడితే దెన్ యూ విల్ కమ్ ఇన్ టు ద నేషనల్ న్యూస్. మన మీడియాలో దీన్ని ఒక వర్డ్ యూజ్ చేస్తారు, ఒక సెంటెన్స్ అంటారు, టెరనీ ఆఫ్ డిస్టెన్స్ అంటారు. ఎక్కడో మణిపూర్లో జరిగే ఘర్షణ 6 మంది చనిపోతే 6 మంది చనిపోయారు, చాలా వరకు. ఇక్కడ జరిగితే, ఢిల్లీలో జరిగితే ఒక్కరైనా వస్తే చాలు పెద్ద న్యూస్ అయిపోతుంది. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు మా హెడ్ ఆఫ్ టైమ్స్ రెస్పాన్స్ ప్రదీప్ గుహా అని ఉండేవారు. ఈ నో మోర్ నౌ, ఈ బికేమ్ ద డైరెక్టర్ ఆల్సో. ప్రదీప్ గుహారు మార్కెటింగ్ అండ్ ఏం చెప్తారు సేల్స్లో నంబర్ 1 ఆయన ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఆయన ఏమన్నారంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. హైదరాబాద్లో భూకంపం వచ్చింది, ఒక్కరు చనిపోయారు, 30 మంది గాయాలు, పెద్ద న్యూస్, ఫుల్ పేజ్ 6 కాలం. లాతూర్లో భూకంపం వచ్చింది, 30 మంది చనిపోయారు, పేజ్ బాటమ్ ఆఫ్ ద పేజ్ ఒక చిన్న 2 కాలం ఆర్టికల్. ఇంటెన్సిటీ గమనించలే అక్కడ. ఇరాన్లో 3000 మంది చనిపోయారు, లోపల వెళ్ళిపోతారు, 6 పేజ్ బాటమ్ కార్నర్. ఎందుకంటే మన న్యూస్ చూస్తున్న వాళ్ళకి ఇరాన్లో జరిగితే నాకేం పోయింది, లాతూర్లో జరిగితే నేనేం చేసుకోవాలి, హైదరాబాద్లో జరిగింది అరే రే రే రే, మన వాళ్ళు ఎవరైనా పోయారా చూడు ఒకసారి, మా ఫ్రెండ్స్ ఎవరైనా పోయారా చూడు, వాళ్ళ ఇల్లుకి ఏమైనా అయిందా చూడు. ఇది మనం ఉంటుంది. ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని మీడియా కూడా వర్క్ చేస్తారు. ఇప్పుడు మీడియా ఏం చూస్తారు, నా ఛానల్ ఎవరు చూస్తారు, మా సోషల్ మీడియా ఎవరు చూస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూస్ నేను ఇస్తాను వాళ్ళకి. దానికోసం మనం చూసాం, ముంబైలో ఒక అమ్మాయి ఒక బస్సుని ఇట్లా దోసింది, ఫుల్ న్యూస్, ఆమెకు 16 లక్షల సబ్స్క్రిప్షన్స్ వచ్చింది. నిన్న రాంచీలో 5 మంది కలిసి బస్సు ఆపారు, ఎవడో మొబైల్లో తీసిన ఫోటో వచ్చింది అంతే, నో న్యూస్, ఎవరు వాళ్ళు ఏం లేదు. ఇక్కడ మోదీ గారు అమ్మగారిని తిట్టారు, మోదీ గారిని తిట్టారు, మోదీ గారు నాన్నగారిని తిట్టారు, అన్నీ చేశారు, ఇండియన్ ఆర్మీని తిట్టారు, ఆర్ఐఎఫ్ని తిట్టారు. అక్కడ ఏం చేయలేదు, అక్కడ జెంటిల్మెన్గా ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి కవరేజ్ లేదు. ఇక్కడ తిట్టిన వాళ్ళు కవరేజ్ ఇచ్చారు. రెడ్ మైక్ అని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళ ఛానల్ చూస్తే మీదేదో అది న్యూట్రల్ ఛానల్ లాగా అనిపిస్తుంది. ఆ రెడ్ అనగానే మీకు తెలిసిపోతుంది, ఇది రెడ్ మైక్ అనగానే ఇది కమ్యూనిస్ట్ వాళ్ళు. నాకు మొన్ననే తెలిసింది, వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తే అర్థమైంది. అప్పుడు ఇట్లాంటి వాళ్ళని వాడుకుంటారు, న్యూస్ క్రియేట్ చేస్తారు, దాన్ని పంపప్ చేస్తారు. ఇది ప్రతి ఎలక్షన్లో కూడా నడుస్తుంది. మనం చూస్తుంటాం క్యాండిడేట్స్ కొంతమంది. ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది పెద్ద ఒక బిజినెస్ అయిపోయింది వాస్తవానికి. మీరు కూడా సీరియస్లీ ఆలోచించాలి దాన్ని స్టార్ట్ చేయడం, అడ్వైస్ ఇవ్వడానికి. ప్రశాంత్ కిషోర్ లాంటి ప్రశాంత్ కిషోర్ చాలా పెద్ద లెవెల్లో ఆపరేట్ చేస్తారు. కోర్స్ ఆయన దాంట్లో లేరనుకోండి ఆ బిజినెస్లో, కానీ ఇప్పుడు కూడా కన్సల్టెన్సీ కావాలంటే చేస్తారు. ఐపాక్ ఉంది కదా ఒకటి. సో వీళ్ళేం చెప్తారు, మీరు మీ మెసేజ్ని ఎట్లా యాంప్లిఫై చేయాలి. ఓకే, చారానికి మురిగికు బారానికి మసాలా, అది ఎట్లా చేయాలి, అది మెయిన్ స్ట్రాటజీ. సో నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే, ఈ పిల్లల మీద లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ కొట్టారు, వాళ్ళు కూడా అసెంబ్లీ వైపు వెళ్ళారు, వాళ్ళ మీద బాబ్డ్ వైర్ ఫెన్సింగ్ పెట్టారు. అట్లీస్ట్ ఢిల్లీలో అది చేయలేదు, నార్మల్ బ్యారికేడ్లు పెట్టారు. ఈ బాబ్డ్ వైర్ ఫెన్సింగ్ మీరు టచ్ చేస్తే మీకు కట్ అవుతుంది ఫింగర్ మీద. ఆలోచించండి, దాన్ని ఎవరు మాట్లాడలేదు. చుట్టూ కరెక్ట్, ఎవరు మాట్లాడలేదు దాని గురించి. అక్కడ హ్యూమన్ రైట్స్ లేదు అక్కడున్న పిల్లలకి. ఓకే, ఈ రాహుల్ గాంధీ ఇక్కడ ప్రొటెస్ట్ చేసేవారు, ఆయన ఎందుకు రాంచీకి వెళ్ళలేదు ప్రొటెస్ట్ చేయడం? ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది అక్కడ, దానికోసం ఆయన కండమ్ అంటున్నారు. కర్ణాటక కూడా రాలేదుగా, కర్ణాటక కూడా రాలేదు. ఇది వాళ్ళ పంజాబ్లో ప్రొటెస్ట్ చేయాలి కదా మీరు, పంజాబ్లో ఏబీవీపీఎల్ వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. సో నిన్న మనం మాట్లాడాం దీని గురించి, దట్ బీజేపీ దీన్ని ఎందుకు వాడుకుంటలేరు అని చెప్పి. అది డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉంది. ఇక్కడ కాంటెక్స్ట్ అది కాదు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మీడియా హౌసెస్కి సెలెక్టివ్ అవుట్రేజ్ ఉంటుంది. ఎస్పెషలీ మా కేరళలో మోదీ గారు వ్యతిరేకంగా ఒక న్యూస్ దొరికితే చాలు, వాళ్ళు ఎక్కిచ్చేస్తారు ఫుల్. ఓకే, అదే టైంలో ఇప్పుడు రాంచీలో జరిగింది చూడండి, ఏం లేదు, న్యూస్ క్వైట్. దీన్ని ఏమన్నా వెనకాల నుంచి నియంత్రించే వ్యవస్థలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా ఉన్నాయి. మీడియాని కంప్లీట్గా తమ కంట్రోల్లోకి పెట్టుకుని ఇప్పటికే వెళ్ళిపోయినాయి చాలా మీడియా హౌసెస్. మన పేరు చెప్పక్కర్లేదు, ఒక ప్రధానమైన ఆంగ్ల దినపత్రిక ఉంది, అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంది, చైనా ఇన్ఫ్లుయెన్స్లో ఉంది.
ఇక ఈ రెండు చెప్పిన తర్వాత ఇంకా వేరే హింట్ ఇవ్వక్కర్లా, అది ఎవరో అందరికి తెలుసు అది. తెలుసు అది. కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో బీజింగ్లో ఒక మీటింగ్ నడిచిందంట, ఏదో కాన్ఫరెన్స్ నడిస్తే దాని 4 పేజ్ సప్లిమెంట్ ఈ పబ్లికేషన్లో పబ్లిష్ అయిందంట చెన్నైలో. చైనా మౌత్ పీస్ అది. ఆలోచించండి, ఎక్కడో చైనాలో నడిచిన కాన్ఫరెన్స్, పొలిటికల్ కాన్ఫరెన్స్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీది ఈ పేపర్లో పబ్లిష్ అయింది 4 పేజ్ సప్లిమెంట్. ఎవరికి ఏంటి అది వాల్యూ ఏంటి? అఫ్కోర్స్ దాన్ని ఫండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమీర్ ఖాన్ సినిమా లాగానే 3 Idiots లాంటిది, లగాన్ లాంటిది. చైనాలో విపరీతమైన కలెక్షన్ ఉంటుంది, 2000 కోట్లు, 1000 కోట్లు. ఎవరు చూస్తారండి? ఫండింగ్ అక్కడి నుంచి ఇండైరెక్ట్ ఫండింగ్ ఇస్తాం, సో దట్ టుమారో ప్రొటెస్ట్ వచ్చినప్పుడు ఆమీర్ ఖాన్ ఈ పిల్లల గురించి అగేన్స్ట్ మోదీ మాట్లాడతారు. ఇప్పుడు మీరు చూసారు మొన్న కూడా ఫండింగ్లో ఈ అభిజిత్ దీప్కే కానీ ఈ సౌరవ్ దాస్ కానీ 35 మిలియన్, 5 మిలియన్, 10 లక్షల రెంట్ ఉన్న ఇంట్లో ఉంటున్నారు. ల్యాండ్ లార్డ్ చనిపోయి 3 సంవత్సరాలు ఆయనకి తెలియదంట. ఇల్లు అద్దెకిచ్చిన మనిషి సౌరవ్ దాస్, ల్యాండ్ లార్డ్ చనిపోయారంట. ఐ థింక్ నోయిడా కానీ గురుగావ్ కానీ అక్కడే ఢిల్లీలో GK2. సో వాజన్ గారు నేనేమంటున్నా అంటే ఇది ఇట్లాంటివి చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ప్రొటెస్ట్ మన దగ్గరే, రాజ్భవన్ దగ్గర ఒక ప్రొటెస్ట్ నడిచింది, ఏ న్యూస్ ఉండదు మీకు. పెద్ద పార్టీ వాళ్ళు వచ్చారు, KTR గారు వచ్చారు, KTR గారు వచ్చి అక్కడ కూర్చున్నారు, ధర్నా, ఒక 30 ఛానల్ వస్తారు. బికాస్ హీఈస్ అ స్టార్ వాల్యూ ఫర్ దట్. ఐఎమ్ జస్ట్ ఇంక్ KTR as an ఎగ్జాంపుల్, ఆయన చేస్తున్నాను చెప్పట్లేదు నేను. సో మన మీడియాకి ఏం కావాలంటే TRPs కావాలి, సోషల్ మీడియాలో వ్యూస్ కావాలి, యూట్యూబ్లో వాచ్ అవర్స్ కావాలి. దానికి కావాల్సింది పబ్లిసిటీ మీరు క్రియేట్ చేయాలి. పాపం ఈ రాంచీలో ఉన్న పిల్లలకి ఇదంతా తెలియదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేదు కోట్లు కోట్లు పెట్టడానికి, మెటాకి ఇవ్వడానికి. సో మెటా ఏం చేస్తారు, అచ్చచ్చ మీరు ధర్నా చేస్తున్నారా, మేము మీ వ్యూవర్షిప్ తగ్గించేస్తాం. వాళ్ళు డిసైడ్ చేయొచ్చు, దీన్ని ఇవాళ మీరు అలోగ్రిథంలో పుష్ చేయక్కర్లేదు, గాన్ ఫినిష్డ్. మీకు విజిబిలిటీ ఉండదు అసలు, దానికోసం అది ఏం కనిపించట్లేదు. నేను ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేసి ఈ న్యూస్ చూస్తే సో హేమంత్ సోరెన్ ఇంటిది ఒక్కటే న్యూస్ దొరికింది నాకు, ఇంత ఏ న్యూస్ లేదు. దొరకట్లేదండి, మీరు అన్నది కరెక్టే, ఎంత సెర్చ్ చేసినా దొరకట్లేదు. పిల్లల గురించి ఏం లేదు, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న ఉద్యోగార్థి వాళ్ళు క్యాండిడేట్స్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ గురించి ఏం న్యూస్ లేదు. ఇది ఒక మీడియా బిల్డప్ ప్రాబ్లం వాజువాన్ గారు. నాకు ఒకసారి కోపం వస్తుంది, కానీ తర్వాత నేను అనుకుంటా ఈ మనం బీపీ ఎందుకు పెంచుకోవాలి, బికాస్ మనం సెన్సిబుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ అర్థం చేసుకుంటారు దీన్ని. ఇట్స్ ఎ డెలిబరేట్ పాలసీ. ఇప్పుడు ఈ పర్టికులర్ జార్ఖండ్ విషయంలో దాన్ని తొక్కేసిన వ్యవస్థలేంటి, సంస్థలేంటి అంటే బయటికి మీరు రాకున్నారు. ఆబ్వియస్లీ మీరు కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఈకో సిస్టమ్ ఉంది, వాళ్ళు రన్ డౌన్ చేస్తారు దాన్ని. హేమంత్ సోరెన్ చెప్పుంటాడు అక్కడున్న లోకల్ ఛానల్స్ ఏం కవరేజ్ చేయకండి. ఆలోచించండి, ఇన్స్టాగ్రామ్ని అక్కడ ఆల్మోస్ట్ బ్యాన్ చేసినట్లు అయిపోయింది, కనిపించట్లేదు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ రాంచీ నుంచి. యూట్యూబ్ వీడియోస్ చాలా తక్కువ. ఇక్కడ మనం మొన్న ఢిల్లీది ఓపెన్ చేస్తే అక్కడ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ మీరు అనుకుంటారు ఏం జరిగింది బాబు అని. వారం 20 రోజుల తర్వాత, 12 రోజుల తర్వాత ఇవాళ ఒక్క న్యూస్ లేదు. ఎంత పే చేశారు సార్ మెటాకి వీళ్ళు? మస్ట్ హావ్ బీన్ ఈజీలీ 50-60 crores పే చేస్తుంటారు. అండ్ హీ హెస్ కన్ఫెస్డ్ కదా, మెటా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ అడిగినారు, ఎంత పే చేశారు, ఎవరు పే చేశారు చెప్పండి మాకు, ఎందుకంటే అన్నీ యూ హ్యావ్ టు గివ్ రెసిప్ట్స్. అదొకటి మెచ్చుకోవాలి మెటాని, ఏదో మనలాగా బ్లాక్ మనీ ట్రాన్స్పరెంట్గానే దే హ్యావ్ టు పే త్రూ క్రెడిట్ కార్డ్ ఆర్ యూ హ్యావ్ టు పే ద బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఇవన్నీ పే చేసిన వాళ్ళ లెక్క జమ పత్రాలు అన్నీ బయటకు వచ్చాయనుకోండి, వాళ్ళ మీద లీగల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లీగల్గా ఏం చేయలేము, బికాజ్ దే హ్యావ్ డన్ ఇట్ లీగలీ. కానీ వాళ్ళని నేమ్ అండ్ షేమ్ అంటారు ఇంగ్లీష్లో, అది చేయవచ్చు. ఈ సోకాల్డ్ ప్రొటెస్టర్స్ CJPది వాళ్ళని ఎక్స్పోజ్ చేయొచ్చు, దట్ మీది ఇట్ వాజ్ నాట్ అ జెన్యున్ ప్రొటెస్ట్. మీకు గుర్తుంటుంది, ఈ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మా దగ్గర 22 మిలియన్ వ్యూస్ వచ్చేసారు, బీజేపీ కన్నా పెద్ద పార్టీ అయిపోయాం మేము, అది ఇదని చెప్పారు. తర్వాత అనలైజ్ చేసినట్టు తెలిసింది అదంతా తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అక్కడి నుంచి వచ్చే మెంబర్షిప్ వీళ్ళకి CJPకి. వీళ్ళకి తెలుసు అది అంతా జనరేట్ అయింది, అదే ఆ సిస్టమ్ జనరేట్ చేసింది బాట్స్ దే యూస్ బాట్స్ ఎక్స్టెన్సివ్లీ. సో మన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఈ సోషల్ మీడియా వెహికల్స్ ఎట్లయిపోయిందంటే మనం అనుకుంటాం అదే నిజం అనుకుంటాం, అది నిజం కాదు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేయడం, ఇప్పుడు మీరు చూసుంటారు కొన్ని బిర్యానీ జాయింట్స్ ఉంటుంది, వాళ్ళని యూజ్ చేస్తారు, వాళ్ళు అక్కడ వెళ్ళి ఫ్రీగా బిర్యానీ అండ్ దాని తర్వాత డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళకి.
ఓకే, కొంతమందికి 25, కొంతమందికి 50,000 అంత. వాళ్ళు ఏం చేస్తారు, బెస్ట్ బిర్యానీ ఇన్ టౌన్, దీనికన్నా బిర్యానీ అసలు లేదు ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఓకే, ఎందుకు? రేపు ఆలోచించండి, ఆ బిర్యానీ తిని ఒక ఫుడ్ పాయిజనింగ్ అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఓకే, ద సేమ్ ఇన్ఫ్లుయెన్సర్ మనం చూసాం. దీనికన్నా ముందు కూడా మన క్రికెటర్స్ మీద చాలా మందికి మీద కేసు వచ్చినాయి ఇట్లాంటిది. చాలామంది మానుకున్నారు ఏది బ్రాండింగ్ చేయడం కోసం. సో ఈ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ జరిగింది, రాంచీలో జరుగుతుంది, దానికి ఒక లో వాల్యూ వాళ్ళంతా, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. మయన్మార్ ఎప్పుడు న్యూస్లో ఉంటారు, అక్కడ ఒక భూకంపం వస్తే న్యూస్లో వస్తుంది. లేకుండా మయన్మార్ ఇంత పెద్ద కంట్రీలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అక్కడ అరాకాన్ ఆర్మీ వీళ్ళతో కొట్టుకుంటున్నారు, గవర్నమెంట్తో కొట్టుకుంటున్నారు, బుద్ధిస్ట్ ఆర్మీ అని చెప్పి వీళ్ళు కొడుతున్నారు, అక్కడి నుంచి రోహింగ్యాలు పారిపోతున్నారు, నో న్యూస్. కానీ స్పెయిన్లో జరిగింది అనుకోండి, స్యూటాలో జరిగిన మొన్న ఒక ఏం చెప్తారు, ఇమిగ్రేషన్ రష్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బోట్లో వచ్చారు, అది న్యూస్. సో మయన్మార్ నాట్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్, వేస్ట్. చెన్నైలో ప్రొటెస్ట్, అక్కడ లోకల్ ఛానల్స్ చూసుకుంటారు. నేషనల్ లెవెల్లో బియాండ్ వింధ్యాస్ న్యూస్ కాదు, మద్రాసీ వాళ్ళు పనికిరారు. దానికోసం చూడండి, నేషనల్ ఛానల్స్లో సౌత్ కవరేజ్ చాలా తక్కువ, ఈస్ట్ కవరేజ్ కూడా అంతే. మణిపూర్లో జరిగితే న్యూస్ వస్తుంది, లేకుంటే ఏం లేదు. అస్సాంలో వరదలు వస్తే న్యూస్ వస్తుంది, లేకుంటే న్యూస్ ఉండదు. కానీ ఢిల్లీలో ఒక చిన్న పాటోలు వచ్చి దాంట్లో ఒక స్కూటర్ రోడ్ వచ్చి పడ్డాడంటే న్యూస్, అది నేషనల్ న్యూస్ అయిపోయింది. ఇది ప్రాబ్లం మన దగ్గర, మిస్ప్లేస్ ప్రయారిటీస్. ఇవి మిగతా చోట్లలో ఏం జరుగుతుంది? మీరు అనేది నిజమే సార్. ఒకప్పుడు వెనకటికి ప్రింట్ మీడియా, సిన్స్ మీరు ప్రింట్ మీడియా నుంచి ఉన్నారు, స్టైల్ షీట్ ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఫ్రీ ఫర్ ఆల్. ఇప్పుడు మీరు మాస్టర్డ్ అమ్ముకుంటారు. మాస్టర్డ్ ముందు నేను పనిచేసిన కంపెనీలో మాస్టర్డ్ అమ్ముకుంటే కేసు పడ్డది మా మీద. అంటే కేసు అంటే మా ఆర్గనైజేషన్ కొంతమందిని సాక్ చేశారు, మాస్టర్డ్ అమ్మేశారని చెప్పి. ఇప్పుడు చూడండి, మాస్టర్డ్ ఏంటి, మొత్తం పేజీ అమ్మేస్తారు. ఎందుకంటే రెవెన్యూ కావాలి. నేను వాళ్ళని కూడా తప్పట్టట్లేదు, బట్ అట్లీస్ట్ దే ఆర్ నాట్ చీటింగ్ యూ. మీరు చెప్పినట్లు అక్కడ జంతర్ మంతర్లో 5,000 మంది ఫిట్ అవుతారు, ఫుల్ రష్ వస్తే కూడా. మీరు ఢిల్లీలో 5,000 మందిని కలెక్ట్ చేయడానికి అంత కష్టపడక్కర్లేదు, రామ్లీలా మైదానంలో కూడా పెట్టుకోవచ్చు మీరు. అక్కడ 1,00,000 మంది కూడా వస్తారు. అక్కడ ఢిల్లీలో ప్రొటెస్ట్ చాలా ఈజీ, హైర్డ్ క్రౌడ్ దొరుకుతారు మీకు. ఒక 1,000 రూపాయలు, ఇప్పుడు రేట్ ఎక్కువే ఉంటుంది, ఒక బిర్యానీ ఒక మందు బాటిల్ ఇచ్చేస్తే వస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి, దాట్ యూఆర్ బిల్డింగ్ అప్ ఎ కేస్. రేపు మన ఆపరేషన్ సింధు టైంలో చూసాం వాసుదేవన్ గారు, వేర్ పాకిస్తాన్ యూజ్ దిస్ వెరీ ఎఫెక్టివ్లీ. మన తప్పు ఉండే దాంట్లో, మనం సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం, వాళ్ళు రోజంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వాళ్ళు DGISPR 7 రఫాలు కొట్టేసాం, 8 రఫాలు కొట్టేసాం, 12 రఫాలు కొట్టేద్దాం, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్ బాంబ్ చేసామన్నా. ఎక్కడ జరిగింది మన దగ్గర? ఏం జరగలేదు. కానీ బిల్డప్ అట్లా వచ్చిందన్నమాట. దే హ్యావ్ బిల్ట్ అప్ ద న్యూస్ సచ్ అవే. అక్కడి నుంచి మన కమ్యూనిస్ట్ వాళ్ళు అందరు పికప్ చేసుకుంటారు. రాయిటర్స్ నుంచి, బ్లూంబర్గ్ నుంచి, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు యాంటీ ఇండియా న్యూస్ ఎప్పుడు వస్తుందో అని చూడడానికి. దానికోసం చూడండి మీరు ఎంత కవరేజ్ ఇచ్చారు. ఇండిపెండెంట్, UK, గార్డియన్, ఎకానమిస్ట్, అల్ జజీరా, ఏది ఖతార్ నుంచి వచ్చారు. ఖతార్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్న వింటే డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్. అరే బాబు, నీ దగ్గర ఏముంది గవర్నమెంట్? యు హావ్ ఎ డిక్టేటర్షిప్ దేర్. మీ దగ్గర ఏముంది అక్కడ? మీ దగ్గర ఒక మొనార్కీ ఉంది. అక్కడ డెమోక్రసీ చేయండి మీ దగ్గర, మళ్ళీ ఇక్కడ వచ్చి మాట్లాడండి. దాంతోపాటు మిగతా జిహాదీ ఛానల్స్, దళితుల మీద అత్యాచారాలు, ఏది అక్కడ ప్రొటెస్ట్ దళితుని కొట్టారట, పిలిచి నువ్వు దళిత అని చెప్పి కొట్టారట. ఎక్కడ న్యూస్ ఇది? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాసుదేవన్ గారు, ఈ మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి దట్ ఎప్పుడైనా కానివ్వండి, మీరు ఒక న్యూస్ చూస్తున్నప్పుడు దాని క్రెడిబిలిటీ ఏముందని చూడాలి. అండ్ స్పెషలీ దిస్ వాట్సాప్ ఫార్వర్డ్స్లో ప్లీజ్, ఎందుకంటే ఇది ఒక లీగల్ ప్రాబ్లం కూడా. ఇప్పుడు ముందట్లా కాదు. ఇప్పుడు వాట్సాప్ అడ్మిన్ గ్రూప్లో ఉన్న వాట్సాప్ అడ్మిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంటెంట్. అక్కడ ఏం పెడతారు, కంటెంట్ మీద రెస్పాన్సిబుల్. ఏదో కూడా ఫేక్ వీడియో చేసి, తయారు చేసి ఒక అలిగేషన్ చేసినట్టు మీ మీద కేసు వస్తుంది రేపు. ఇది మన హ్యాబిట్. పొద్దున్న లేవగానే ఒక 40 వీడియోలు 50 వీడియోలు ఉంటాయి మన దాంట్లో. కడని ఫార్వర్డ్ చేసుకుంటాం, ఆలోచించుకుంటుంది ఏంటి వీడియో, ఏంటి అసలు చూడమ్మా. అండ్ వాట్ హ్యాపెన్స్, ఆ డ్యామేజ్ జరుగుతుంది. దాంట్లో మేబీ ఒక జువెనైల్ ఫోటో ఉండొచ్చు, జువెనైల్ వీడియో ఉండొచ్చు. మీరు అది ఫార్వర్డ్ చేశారు, మీ మీద రేపు అక్యూజేషన్ వస్తుంది.
అది పాక్సో కేసు ఉండే, దాని మీద ఎట్లా ఫార్వర్డ్ చేశారు మీరు అని చెప్పేసి. రూల్స్ అర్థం చేసుకోవాలి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను చూడు, డేటా ఫ్రీ అయిపోయింది. ఎప్పుడు కావాలంటే వాడు ఫార్వర్డ్ చేసుకుంటాడు. ఇదే జరిగింది ఢిల్లీ ప్రొటెస్ట్లు. లేనిపోయిన వీడియోలు, డీప్ ఫేక్స్, మోదీ గారు వ్యతిరేకంగా మాట్లాడింది అంతా వాళ్ళు బిల్డప్ ఇచ్చేశారు. ఈ కేరళలో టీజీ మోహన్ దాస్ కేసు నేను చెప్పాను చూడండి నిన్న, ఆ కేసు కూడా అంతే. ఆయన చెప్పలేని మాటలన్నీ దాంట్లో పెట్టేశారు. ఎందుకు? సోషల్ మీడియాలో చూశారంటే ఎవరు చూశాడరా? వాడు చూశారంట. వాడి దగ్గర అడిగితే నువ్వు చూసావా? నేను చూడలేదు, ఇంకోటి చెప్పిండు నేను చూశానని చెప్పి. ఈ రూమర్స్ గో అరౌండ్. చెప్తారు కదా, అబద్ధం లోకం తిరిగి వస్తుందంట మనం చూసి వచ్చేదాకా. అదే సత్యం చెప్పులు దొడుకునే లోపల అబద్ధం ప్రపంచం చిట్టేసి వస్తుంది అంతే. సో రాంచీలో ఉన్న పిల్లలు అర్థం చేసుకోవాలి, మీ ప్రొటెస్ట్ మీరు ఢిల్లీకి మార్చండి, మీ ప్రొటెస్ట్ జంతర్ మంతర్లో చేయండి, మీకు కావాల్సిన పబ్లిసిటీ వస్తుంది. కోర్స్ ఒక 50 కోట్లు ఖర్చు పెట్టండి, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం, వాళ్ళకి ఇంటర్నేషనల్ బ్యాకింగ్ లేదు. ఇదే ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో చూసాం కదా, ఇదండి ఒక 50-60 కోట్లుంటే దారిన పోయే దానయ్య గుంపులో గోవిందయ్య కూడా ట్రంప్తో సమానమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. అది మెటా తన భుజాల మీద వేసుకుని మరీ చేస్తుంది. వాడెవడూ సంబంధం లేదు, పైసలు పే చేస్తే చాలు. ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగింది ఇదే, పైసలతో నడిచిన గేమ్ అది. దాని వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు ఏంటి లెక్క పత్రాలతో సహా మెటా ఇందాక సురేష్ కొచ్చార్ల గారు అన్నట్టు అట్లీస్ట్ వాడు నిజాయితీగా వాడు ఎంత వసూలు చేశాడు ఎవరెవరిని చూస్తే ఆ లెక్కలన్నీ ఇస్తున్నాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాడు. ఇప్పుడు చొక్కా ప్యాంటు ఇప్పేసి ఎక్స్పోజ్ చేసిన తర్వాత, వీళ్ళ న్యూడిటీని ఎక్స్పోజ్ చేసిన తర్వాత సీజేపీ ఏ మొహం పెట్టుకుని జనాల దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది? మొహం చల్లట్లేదా? బీహార్ వెళ్ళి ఆ ప్రొటెస్టర్స్కి సపోర్ట్గా ఎందుకు మాట్లాడలేకపోతుంది? సౌరవ్ దాస్ నీ సంగతి ఏంటో జనాలకు తెలిసిపోయింది, అండ్ అభిజిత్ దీప్కే నీ సంగతి అంతే, రాంకా అశుతోష్ రాంకా. సో మీరందరూ ఎవరికి హెంచ్మెన్ అనేది కూడా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత ఎల్లకాలం మీ ఆటలు సాగవు. 22 మిలియన్ల సబ్స్క్రైబర్స్ని టాంజానియా నుంచి, తుర్కమిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకోగలిగిన మీ సత్తా ఇవాళ మెటా నిజాలు బయటపెట్టేసరికి మీ డొల్లతనం ఏంటో బయటపడిపోయింది.